శోభిత ధూళిపాల ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో పుట్టి పెరిగింది. ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రమణ్ రాఘవన్ 2.0తో సినీ రంగ ప్రవేశం చేసింది. అందులో ఆమె నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. సో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు మరొకసారి తనతో జోడీ కట్టడానికి సిద్ధమైపోతోంది. మొత్తానికి వాళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంటకి అభినందనలు తప్ప ట్రోలింగ్ చేయడమే ఎక్కువైపోయింది. సో ప్రస్తుతం వాళ్ళ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. సో ప్రస్తుతం సంప్రదాయమైనటువంటి దుస్తులతో వాళ్ళు కనిపించిన శోభిత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాగ చైతన్య శోభిత ధూళిపాల సినిమాలు నెట్వర్క్ గురించి ఆరా తీస్తున్నారు. సో జోష్ సినిమాతో కెరీర్ ప్రారంభించినటువంటి చైతన్య ఆస్తులు 154 కోట్లు, అలాగే లైఫ్ స్టైల్ మొత్తం అంతా కలిపితే శోభితకి దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందట. వామ్మో, 10 కోట్లే! శోభిత ధూళిపాల ఆంధ్రప్రదేశ్లో తెనాల్లో పుట్టి పెరిగింది. సో మొత్తానికి ఇప్పుడు తనకి సంబంధించిన విషయాలు చూస్తే శోభిత ఒక ప్రాజెక్ట్ కి 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు తెలుసుకుంటుంది. పొనియన్ సెల్వన్ ఐ పాత్ర కోసం ఆమెకి ₹1 కోటి అందించినట్టుగా అయితే తెలుస్తోంది. సో ఇప్పుడు నాగ చైతన్యతో ఫ్యామిలీకి స్టార్ట్ చేసిన తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సమంతకి సరితూగమైనటువంటి అవకాశం తనకుందా అంటే లేదని చెప్పాలి. సమంత ఎండార్స్మెంట్, సమంత పర్ఫార్మెన్స్, సమంత గ్లామర్, సమంత పాపులారిటీ, మంచి మనస్సు, దీంట్లో ఎక్కడా కూడా శోభిత సరిపోదనేది సమంత అభిమానుల యొక్క వాదన. సమంత ఆస్తిపాస్తుల కంటే మంచి పేరు సంపాదించుకుంది. మరి శోభిత మొదట్లోనే నెగిటివిటీని మూటగట్టుకునింది. నిజంగానే సమంత తన నుంచి విడిపోవడానికి శోభిత కారణమా, లేదా సమంత వెళ్లిపోయాక శోభిత నాగ చైతన్య లైఫ్ లోకి వచ్చిందా? అదెలా? సమంత అక్కడ కుళ్ళి కుసించిపోయి రోగాలు తెచ్చుకుంటూ ఉంటే నాగ చైతన్య మాత్రం మర్చిపోయి సరదాగా ఆమెతో ఫారెన్ టూర్లోకి వెళ్లారు. ఏది తప్పు, ఏది నిజం?